నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. హైదరాబాద్లో జరిగిన సాగరహారానికి సుల్తానాబాద్, ఎరిగేడ్, ఓదెల మండలాల నుంచి తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో జరిగే సాగరహారానికి తరలి వెళ్తున్న తెలంగాణ వాదులను పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 2.5 గంటల సేపు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు పోలీసులు. తెలంగాణ వాదులకు పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. 2.5 గంటల అనంతరం విడిచిపెట్టడంతో తెలంగాణ వాదులు హైదరాబాద్కు తరలి వెళ్లారు. సుల్తానాబాద్ మండలం చిన్నకలల వద్ద హైదరాబాద్కు 20 వాహనాల్లో వెళ్తున్న సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యకర్తలు సింగరేణి బొగ్గు కార్మిక సంఘం కార్మికుల వాహనాలను నిలిపివేశారు పోలీసులు. వాహనాలకు అనుమతి లేదంటూ వారి వాహనాలను నిలిపివేశారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఒకవైపు అనుమతిని ఇచ్చి మరోవైపు అరెస్టు చేయడం పట్ల తీవ్రంగా ఖండించారు తెలంగాణ వాదులు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు లాక్కెళ్లారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకే ట్రైన్లను నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ వాదులు. సుమారు 2 గంటల సేపు రోడ్డుపైనే కళాకారులు తెలంగాణ ఉద్యమ గీతాలు ఆలపించారు. 2 గంటల తర్వాత విడిచిపెట్టడంతో హైదరాబాద్కు వెళ్లిపోయారు తెలంగాణ వాదులు. సుమారు 5 కిలోమీటర్ల మేర ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పర్మిషన్ తీసుకోలేదు. అక్కడ పర్మిషన్ ఇచ్చిన మీటింగ్ వ్యాన్ కాకపోతే మిగతా వెహికల్స్ అది కూడా ట్యాక్సీస్ పర్మిషన్ లేదు. వాటికి కూడా చూడండి బండ్లు ఉన్నాయంటే పర్మిషన్ పర్మిషన్ ఉన్న వాటికి పంపిస్తాము. పర్మిషన్
తెలంగాణ మార్చిలో ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని చెప్పి ఒక మోసక ప్రకటన చేసి ఈరోజు తెలంగాణ వాదులను ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కిరణ్ కుమార్ రెడ్డికి సిగ్గు గిగ్గు కనుక ఉంటే ఇప్పటికైనా అరెస్ట్ చేసినటువంటి మమ్మల్ని అందరినీ తెలంగాణ మార్చికి వదలాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకి నెరవేర్చడం కోసం ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ మార్చిని విజయవంతం చేయడం కోసం మేము వెళ్తుంటే ఇట్లా అరెస్ట్ చేయడం అనేది ఈ దారుణమైన విషయం అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి ప్రజలను మోసం చేసింది ఈ ప్రభుత్వం. లేదంటే మేము మొన్ననో మా అనుకూలం చూసుకొని హైదరాబాద్ చేరే వాళ్ళం. ట్రైన్లు రద్దు, నిన్న సాయంత్రం వరకు 8 గంటల తర్వాత ట్రైన్లు రద్దు చేసినామనే విషయం చెప్పిండ్రు. మన ప్రాంతానికి వచ్చే ట్రైన్లన్నీ రద్దు చేసిండ్రు. ఇది ఆకాంక్షని ఇంత దౌర్జన్యంగా అణచివేయడం, అధికారం చేతిలో ఉన్నదని అధికార దుర్వినియోగం చేయడం, ఇది ప్రభుత్వానికి నూకలు చెల్లే కాలం దగ్గర పడి చేస్తున్న లక్షణంగా మేము అనుకుంటున్నాం. ఇవాళ మమ్మల్ని హైదరాబాద్ మా ఆకాంక్ష శాంతియుతంగా తెలుపుతానంటే వెళ్ళనిస్తలేరు కదా. మీరు మా తెలంగాణ జిల్లాలలో ఎట్లా అడుగు పెడతామో మేము చూస్తాం. ఇవాళ రోడ్డు మీద మేముంటే మిమ్మల్ని బార్డర్లోనే నిలబెడతాం ఎవరైనా సరే. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి కాంగ్రెస్, తెలుగుదేశం సంబంధించినటువంటి ఇవాళ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా సరే ఇవాళ తెలంగాణ సమాజానికి జరుగుతున్నటువంటి ఈ ద్రోహాన్ని, తెలంగాణ సమాజానికి ఇవాళ చూస్తున్నటువంటి ఈ దుర్మార్గాన్ని చూసి వెంటనే వాళ్ళ రాజీనామాలు గిట్ట ఇవాళ వాళ్ళ స్పీకర్ గిట్ట ఇచ్చినట్టయితే వెంటనే తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఇటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.